వేదాలు, గ్రంథాలు, పురాణాలు మరియు భాగవతంలో డీటెయిల్స్ ప్రకారం మన బ్రహ్మాండంలో లోకాలు 3గా వర్గీకరించబడ్డాయి. అందులో మొదటిది ఊర్ధ్వలోకాలు, అంటే పైలోకాల సమూహం. కింద నుంచి లెక్క పెడితే భువర్లోకం, స్వర్గలోకం, మహార్లోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకం. వీటినే 6 స్వర్గలోకాలుగా కూడా అంటారు. 3 లోకాల్లో రెండవది మధ్యలోకం, అంటే భూలోకం. దీనినే కామన్గా భూలోకం అని కూడా అంటారు. ఇక్కడ ఉన్న జీవరాశులకు 2 గుణాల కంటే రజోగుణం ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు మనుషులను గమనించండి. ప్రతి క్షణం మనసులో ఏదో ఒక కోరిక ఉండే ఉంటుంది. 3 లోకాల్లో మూడవది అధలోకాలు, అంటే కింద లోకాల సమూహం. పైనుంచి అడుగు భాగానికి వెళ్తే అతలం, వితలం, సుతలం, తలాతలం, మహాతలం, రస్తలం, పాతాళం. వీటినే 7 పాతాళాలు అని కూడా అంటారు. ఇక్కడ ఉండే వాళ్లకు తమోగుణం ఎక్కువగా ఉంటుంది. అతలంలో మొదలు పెట్టుకుని పాతాళానికి వెళ్ళే కొలది తమోగుణాన్ని గమనించినట్లయితే పెరుగుతూ వస్తుంది. ఈ 3 వర్గాలను దృష్టిలో పెట్టుకుని వాటిని లోకత్రయ లేదా త్రైలోక అని సంస్కృతంలో, త్రిలోకాలు లేదా ముల్లోకాలు అని తెలుగులో అంటారు. మొత్తంగా ఉన్న ఈ 14 లోకాలను 14 భువనాలు లేదా చతుర్దశ భువనాలు అని కూడా అంటారు. ముందుగా ఇవి ఎవరి నుండి ఉద్భవించాయి, ఎలా ఉద్భవించాయి అనేది ముందుగా తెలుసుకుందాం. మన బ్రహ్మాండం ఉద్భవించక ముందు మహావిష్ణువు గర్భోదకం అనే సముద్రంలో ఆదిశేషుడి మీద విశ్రాంతి స్థితిలో ఉన్నప్పుడు మహావిష్ణువు యొక్క నాభి నుంచి పై దిశగా బంగారు కాంతులతో ఒక కాడ ఉద్భవించి కొన్ని కోట్ల యోజనాల దూరం ప్రయాణించింది. ఆ కాడకు ఒక కమలం వచ్చింది. ఆ కమలంలో బ్రహ్మ జన్మించాడు. అలా జన్మించిన బ్రహ్మ తపస్సు చేసి మహావిష్ణువును ప్రసన్నం చేసుకున్నాడు. అప్పుడు మహావిష్ణువు ప్రత్యక్షమై బ్రహ్మకి ఈ బ్రహ్మాండాన్ని నిర్మించే బాధ్యతను అప్పగించాడు. అప్పుడు బ్రహ్మ తన మానస పుత్రులను మరియు జీవరాశులను సృష్టించాడు. అయితే ఈ బ్రహ్మ జీవరాశులను సృష్టించడానికి ముందు అవి నివసించడానికి వేరువేరు ప్రదేశాలను సృష్టించాడు. అవే ఈ 14 భువనాలు. అయితే బ్రహ్మ కూర్చునే కమలానికి ఉండే కాడలో ఈ లోకాలన్నీ ఉంటాయి. అయితే ఇన్ని లోకాలు ఎందుకు అని మీకు సందేహం వచ్చే ఉంటుంది. ఒక్కొక్క లోకం ఒక్కొక్క జీవరాశి యొక్క సత్వగుణం మరియు కరుణ మరియు మంచి చెడు లక్షణాల యొక్క ఆలోచనలను బట్టి నిర్ణయించి ఉంటుంది. సత్యలోకంలో ఉన్న వాళ్ళతో మొదలు పెట్టుకుని పాతాళలోకం ఉండే వాళ్ళతో పోల్చుకుంటే వాళ్ళ యొక్క లక్షణాలు, వాళ్ళు చేసే మంచి చెడుల మధ్య వ్యత్యాసాలు తెలుస్తుంది. ఇప్పుడు ఎందుకు ఇన్ని లోకాలు సృష్టించారు అని అర్థమైంది కదా. అయితే ఇప్పుడు ఒక్కొక్క లోకం గురించి తెలుసుకుందాం. సత్యలోకం బ్రహ్మ కమలంపై ఉండే ప్రదేశం ఇది. ఇక్కడ ఉండే వాళ్ళకు పూర్తి వేద జ్ఞానం ఉంటుంది. లౌకిక ఆనందానికి దూరంగా ఉంటారు. ఎటువంటి వ్యాధులు సోకవు. నొప్పి, బాధ మరియు ఆందోళనకు అతీతమైన వారు. వృద్ధాప్యం రాదు. ఇక్కడ కరుణాభక్తి ఉన్న వాళ్ళు మాత్రమే ఉంటారు. సత్యలోకం సూర్యుడి నుంచి 23,38,00,000 యోజనల పైన ఉంది. తపోలోకం మీలో చాలామందికి ఈ లోకం పేరు వింటేనే సగం అర్థమైపోయి ఉంటుంది. అవును, మీరు అనుకున్నట్లే పేరుకు తగ్గట్టే ఇక్కడ ఉన్న వాళ్ళు తప్పు చేస్తే మరింత జ్ఞానాన్ని పొందుతూ ఉంటారు. అందుకే ఇక్కడ ఉన్న వాళ్ళకి జ్ఞానం అధికం మరియు ఎక్కువ కాలం బ్రతుకుతారు. తపోలోకం సత్వలోకం నుంచి 12 కోట్ల యోజనాల కింద ఉంటుంది. జనలోకం తపోలోకం నుంచి 8 కోట్ల యోజనాల కింద ఉంటుంది. ఇక్కడ ఆధ్యాత్మిక గురువులు నివసిస్తూ ఉంటారు. బ్రహ్మ మానసపుత్రులైన సనక, సనందన, సనాతన మరియు సనత్ కుమారులు ఇక్కడే నివసిస్తూ ఉంటారు. వీళ్ళకి ఎటువంటి కోరికలు ఉండవు. ఎల్లప్పుడూ నారాయణుడి యొక్క కథాగానంతో సమయాన్ని గడుపుతూ ఉంటారు. మహార్లోకం జనలోకం నుంచి 2 కోట్ల యోజనాల కింద మహార్లోకం ఉంటుంది. ఇక్కడ ఋషులు, మహర్షులు ఉంటారు. వీళ్ళల్లో భృగువు, మార్కండేయుడు ముఖ్యమైన వాళ్ళు. స్వర్గలోకం ఇంద్రుడి చేత పరిపాలించబడే లోకం ఇది. అతనితో పాటు సూర్యచంద్రులు, అగ్ని, వాయువు ఇంకా ఇతర దేవతలు ఉంటారు. ప్రతి జీవి చేసే పుణ్యకర్మను బట్టి ఈ లోకానికి చేరుతారు అని భాగవతం చెబుతుంది. ఎవరైనా నియమాలు దాటి పై లోకాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తే ఇంద్రుడు వాళ్ళని అడ్డుకుంటాడు. ఈ కంట్రోల్ స్వర్గాన్ని పరిపాలించే ఇంద్రుడి దగ్గర ఉంది కాబట్టి దానవులు ఇంద్రలోకాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నం చేస్తుంటారు. భువర్లోకం ఇక్కడ యక్షులు, గంధర్వులు, చనరులు, విద్యాధరులు, కొందరు అప్సరసులు మరియు మునులు నివసిస్తూ ఉంటారు. భూర్లోకం ఇది 14 లోకాల్లో 7వ స్థానంలో ఉంటుంది. ఈ లోకంలో మనుషులతో పాటు ఎన్నో జీవులు నివసిస్తూ ఉంటాయి. భూలోకాన్ని మధ్యలోకం, మృత్యులోకం మరియు పాప పుణ్యాల లోకం అని కూడా అంటారు. ఈ లోకం పూర్తి సమయం యొక్క కంట్రోల్లో ఉంటుంది. ఈ భూమిపై ఉన్న ఏ జీవైనా ఒకానొక సమయంలో అంతం అవ్వాల్సిందే. పాతాళ లోకాలంటే భూమి ఒక పొరలో ఉంటుంది అనుకుంటారు కదా, కానీ అలా కాదు. ఈ లోకాలు అనేవి వేరువేరుగా ఉండి కొన్ని కోట్ల యోజనాల దూరం ఉంటాయి. అతలలోకం ఈ లోకంలో మైడి యొక్క పుత్రుడు బల ఉంటాడు. ఇతనికి 96 రకాల అతీత శక్తులు ఉంటాయి. ఇతని అవలంతతో స్వైరిణి, కామిని, పుష్ణలి అనే 3 రకాల స్త్రీలు సృష్టించబడ్డారు. వీళ్ళు మగవారిని వీరి చేష్టలతో, మాటలతో బందీలుగా మార్చుకొని వీళ్ళతో సంభోగిస్తారు. వితలం ఇక్కడ శివుడు హటకేశ్వరుడు అనే రూపంతో భవానీ అమ్మవారితో వినోదిస్తూ ఉంటాడు.
అతని అనుచరులతో పాటు కొందరు రాక్షసులు దెయ్యాలు కూడా ఉండి అతనిని పూజిస్తూ ఉంటారు. అక్కడ అటకి అనే నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నది జలాలతో తయారైన సువర్ణంతో అసుర స్త్రీలు అలంకరించుకుంటుంటారు. సుతలం విష్ణువు వామన అవతారంలో వచ్చి తన పాదంతో తొక్కిన బలిచక్రవర్తి ఉండేది ఇక్కడే. బలిచక్రవర్తి రాక్షస అంశలో పుట్టినా సరే బలిని అసురులందరిలో కన్నా పవిత్రమైన వాడు అని అంటారు. తలాతలం మహాభారతంలో ధర్మరాజుకి సాయం చేసి ఇంద్రప్రస్థావనం నిర్మించిన మయుడి కోసం వినే ఉంటారు. ఆ మయుడు శివుని రక్షణలో ఎన్నో భోగభాగ్యాలు అనుభవిస్తూ ఇక్కడే నివాసం ఉంటాడు. మహాతలం ఇక్కడ కశ్యపుని భార్య కద్రువ పుత్రులు ఉంటారు. వాళ్ళంతా నాగులు, కుహుడు, తక్షకుడు, కాలేయుడు, సుసేనుడు లాంటి ఎన్నో గొప్ప సర్పాలు. వీళ్ళు గరుక్మంతుని భయంతో బయటికి రాకుండా అక్కడే ఉంటారు. రసతలం కశ్యపుని భార్యలో ఇద్దరు దితీధను అనబడే ఇద్దరు పుత్రులు ఇక్కడే ఉంటారు. ఇక్కడ దైత్యులు, నివాత కవచులు, కాలకీయులు, హిరణ్యపురి వాసులు ఉంటారు. కాలకీయులు అంటే బాహుబలిలో ఉండేవాళ్ళు కాదు. వీళ్ళకన్నా బలవంతులు లేరు, వీళ్ళకి ఎదిరించేవాళ్ళు లేరు అని అధర్మానికి పాల్పడి మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రానికి బలయ్యారు. ఇంకా చివరిగా పాతాళం, దీనిని నాగలోకం అని కూడా అంటారు. వాసుకి అనే సర్పం ఈ ప్రదేశానికి అధిపతి. ఇక్కడ ఉండే సర్పాలకు అసుర లక్షణాలు ఉంటాయి. శంకుడు, కులిగుడు, ధనజయుడు లాంటి మహానాగులన్నీ గొప్ప గొప్ప మనులతో ఎంతో ప్రకాశవంతంగా పాతాళ లోకాన్ని ప్రకాశింపజేస్తాయి. ఈ విషయాన్ని పాతాళలోకం నుంచి స్వర్గలోకానికి వచ్చినప్పుడు నారదుడు స్వర్గలోకం కంటే పాతాళలోకం మెరిసే మనులతో ఎంతో అందంగా ఉందని ఇంద్రునితో చెప్తాడు. ఆ పాతాళం అడుగునే ఆదిశేషుడు ఉండేది. 30,000 యోజనాలు కైవారంలో చుట్టుకొని ఉంటాడు. ఆదిశేషుడు పడగ మీద ఈ భూమండలం అంతా ఒక అవగంజంత పరిమాణంలో ఉంటుంది. ఈ 7 అధోలోకాల్లో ఒక్కొక్కటి 10,000 యోజనాలు వెడల్పు, అంతే లోతు కూడా కలిగి ఉంటాయి. వీటిని బిలస్వర్గాలు అని కూడా అంటారు. ఈ లోకాల్లో కూడా కామ, భోగ, ఐశ్వర్యాలు స్వర్గలోక వాసులకు లభించినట్టే ఇక్కడ వారికి కూడా లభిస్తూ ఉంటాయి. ఈ లోకాలన్నింటినీ మయుడు నిర్మించాడు. అంతులేని కామభోగాలు నిరంతరం అనుభవిస్తూ ఉండటమే ఈ లోకవాసుల యొక్క పని. ఉద్వలోకాల వారికి ఉన్నట్లు ఇక్కడ వారికి మాత్రం సూర్యరశ్మి ఉండదు.